అతన్ని బయట ఏదైనా హాస్పిటల్లో ఉంచితే మంచిది. నిజమే దక్ష, నాకు అదే అనిపించింది. సూరజ్ ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఉండకూడదు. అందుకే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. కాల్ చేసి అంబులెన్స్ని పిలిపిస్తాను. వద్దండి, అతను హాస్పిటల్లో ఉండటం కన్నా ఇంట్లో ఉండటమే మంచిది. వాడు చేసిన పనికి నీకు మతిగాని పోయిందా ఏమిటి? వాడి వల్ల చచ్చి బ్రతికావు, అయినా అబ్బాయిని ఇంట్లో ఉంచమంటావేమిటి? ఏ నీకు జరిగినట్టే మాకు జరగాలా? ఏజేనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అంటే మధ్యలో నీకేంటి? అతని వల్ల నేను బాధపడ్డాను, నిజమే. కానీ అతనికే తెలియని ప్రపంచంలో అతనున్నాడు. ఏది కావాలని అతను చేయడు. అలా మానసికంగా బాధపడేవాళ్ళు మనుషుల మధ్య ప్రేమకి మారుతారు గాని హాస్పిటల్లో ట్రీట్మెంట్కి మారరు. మనిషిని చూస్తే ఎక్కడ ప్రాణాలు తీస్తాడోనని మేము భయపడుతుంటే నువ్వేంటి ప్రేమతో మార్చాలి అంటావు? ఏజే, తను చెప్పినట్టు చేస్తే ఈసారి ఇంట్లో ఎవరో ఒకరి ప్రాణం పోవడం ఖాయం. మీరు చెప్పినట్టు ముందతన్ని హాస్పిటల్కి పంపించండి. అవునేజే, అదే మంచిదని నాకు అనిపిస్తోంది. ఒక పసిపిల్లవాడు రాయి విసిరితే దెబ్బ తగిలిందని వాణ్ణి మనం శిక్షిస్తామా? సూరజ్ వయసులో పెద్దవాడు కావచ్చు, కానీ అతను మానసికంగా తీసుకుంటాను. ఎందుకు భాను లేనిపోని సమస్యలన్నీ మీదేసుకుంటావు? మళ్ళీ రేపు ఏదైనా జరిగిందంటే నా వల్లే జరిగిందని నన్ను సాధించడానిక? అవసరం లేదు. సూరజ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. సూరజ్ వల్ల బాధపడింది నేను, భయపడాల్సింది నేను. అలాంటిది నేనే చెప్తున్నాను కదా. అతను మనుషుల మధ్య ఉంటేనే మామూలు మనిషి అవుతాడు, లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. మీరు ఏ విషయంలో నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఈ విషయంలో నమ్మండి. చచ్చేదాన్ని బ్రతికించుకున్నాం, ఇంకా ఎలా నమ్మమంటావు? అమ్మ గుండెల మీద తన్నే అదే బిడ్డ ప్రేమగా దగ్గరకు తీసుకుంటే అదే గుండెల మీద నిద్రపోతాడు. అలాగే సూరజ్ని నా బిడ్డ అనుకుంటాను, నేను మామూలు మనిషిని చేస్తాను. ఎందుకు భాను నీ ప్రాణాలతో పాటు మా ప్రాణాలతో కూడా చెలగట్టాలు ఆడాలని చూస్తావు? మన బాధకో భయానికో ఒక జీవితం బలి కాకూడదు. అవసరం ఉన్నప్పుడు చేసేదే సాయం. సూరజ్ గురించి మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ లేని అక్కర నీకెందుకు భాను? అక్కర లేకుండానే నా భర్త అతన్ని ఇన్నాళ్ళు దాచారా?
ఈరోజు ఇంటికి తీసుకొచ్చారా? మనం బాధపడుతున్నామని ఆయన సూరజ్ని హాస్పిటల్కి పంపించాలి అనుకుంటున్నారే తప్ప ఆయనకు ఆ పని చేయడం ఇష్టం ఉందేమో అడగండి. నా భర్త అవసరం నా అవసరం. ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆయన అనుకుంటున్నారు. ఎందుకో తన గురించి ఎక్కువగా తపన పడుతున్నారు. అందుకే సూరజ్ బాధ్యత నేను తీసుకుంటున్నాను. దయచేసి ఎవ్వరూ నా నిర్ణయానికి అడ్డు చెప్పకండి. తల్లి బిడ్డ అప్పుడు ఆలోచిద్దాం. నా కొడుకు నీ మాట కాదన్నట్లే ఉంటాడు కానీ కాదనడు. ఈ భానుకి పిచ్చిగాని పట్టిందా ఏంటక్క? వాడు చావు దాకా తీసుకెళ్లినా భానుకి బుద్ధి రాలేదు. ఈసారి అతను ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తాడో. నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చింది కదా. ఈసారి కూడా అతనేమైనా చెయ్యాలి అంటే దానికి భానునే బాధపడేలా చేద్దాం. ఏంటి అడ్డంగా వచ్చి నించున్నారు? అట్టయితే గాని నువ్వు ఆగవు కదా. మర్యాదగా తప్పుకోండి. ఓ సోస్ అడ్డం వచ్చి నిలబడింది అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని. ఏంటి నువ్వు తెలుసుకునే విషయం? ఇంతకాలం నీ దగ్గరున్నాడే ఆడు ఎవడు, ఏ జేకి ఆడు ఏమవుతాడు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే అమ్మాయికి విషయం అర్థం కావట్లేదు, మన గురించి ఒకసారి చెప్పు. చూడమ్మా డాక్టర్ పాప, మా బావ మామూలుడు కాదు. అందుకేగా మా ఇంటి కుక్కలతో ఒళ్ళంతా కరిపించుకున్నాడు. బావా, కుక్క గరిచిన విషయం కూడా తెలిసాక ఇకేం చెప్పిన పెద్ద ప్రయోజనం ఏం ఉండదు బావా. ఆ కుక్క ఎక్కడ దొరికిందిరా? ప్రతిదానికి మధ్యలో నేనున్నానంటూ దూరుతుంది. వద్దన్న చీకట్లో పోతే ఇలాగే జరుగుతాయి. అబ్బా! ముందు ఎసయానికి రా. కుక్కను వదిలేశాను కదా అని మనిషిని వదిలేయకూడదు. మర్యాదగా ఆడెవడో ఆడి కథేంటో చెబితే మా దారిని మేం పోతాం. లేదంటే ఏముంటది? ఆడ లేడీస్ పట్ల అప్పలకొండ అసభ్యంగా ప్రవర్తించాడన్న చెడ్డ పేరు నాకొచ్చేత్తది. బెదిరిస్తున్నావా? అట్టాడిదే మరి. నా వెనకెవరున్నారో తెలుసు కూడా ఎక్స్ట్రోల్ చేస్తున్నారా? ఉన్నాళ్లే, ఇప్పుడు లేడుగా. ఇదిగో అమ్మాయి, నా గురించి నీకు పూర్తిగా తెలియడం లేదు. ఎందుకు తెలీదు? ఏజీతో పోటీ పడి
వంటల పోటీలో ఓడిపోయావు. అన్నదానంలో మెడిసిన్ కలిపి ఏజీతో తినాల్సిన తన్నులు భానుతో తిన్నావు. ప్రెస్ వాళ్ళని పిలిచి ఆ రోజు ఏజీ చేతిలో తన్నులు తినకుండా తప్పించుకున్నావు. బావా ఇన్ని విషయాలు తెలిసాక ఇంకా నీకు నిజం చెప్పుతాన్న నమ్మకం నీకుందా బావా? చెప్పాలి, లేదంటే ఇక్కడి నుంచి కదలదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నా. మర్యాదగా వెళ్లారా సరే, లేదంటే రావాల్సిన వాళ్ళు వచ్చి పంపిస్తారు. ఎవరొత్తారేంటి? బావా తెగేదాకా లాగకు, ఇంకెవరొస్తారు? ఏజేనంటే ఆయన పడతాడేమో గాని లేడీస్ని ఇబ్బంది పెట్టావని తెలిసిందా నీకు నాకు ఇద్దరికి ఇదిగో హాస్పిటల్లో బెడ్ బుక్ చేయాలి. అట్టా అని బెదిరిపోతావా? మీకిచ్చిన టైంలో 3 నిమిషాలు అయిపోయింది. బావా వద్దులే బావా, మనం మరోలా కనుక్కుందాంలే, రా బావా. ఓన్లీ 1 మినిటే ఉంది. బెదిరిస్తే బెదిరిపోతావా? మీకిచ్చిన టైం ఓవర్. డాక్టర్ అమ్మా వద్దులే డాక్టర్ అమ్మా, మేము వెళ్ళిపోతున్నాం కదా. పాపం ఆయన ఏ పని మీద ఉన్నాడో ఏంటో, ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? బావా నువ్వు రా బావా. రేయ్, వదలరా. ఈసారి వదిలితే ఏజ కొట్టే దెబ్బలకి ఒంటికి మందార పూలు పూస్తాయి. పద బావా. అది కాదురా. రేయ్. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి చేయమా? బిడ్డ అంటేనే తల్లి నమ్మకం. బిడ్డ తప్పు చేసినా అది తప్పు కాదు అని గుడ్డిగా నమ్మేదే తల్లి ప్రేమ అంటే. కాని నేనే తల్లినేజే. అందరూ చేతులెత్తి దండం పెట్టే నా బిడ్డని నేను అనుమానించాను. ఏంటి చేయమా మాటలో? లేదేజే, ఎవరు తప్పు చేసినా నా బిడ్డ తప్పు చేయడు అని నమ్మే స్థాయి నుంచి నిన్ను అనుమానించి నేను కూడా ఆ నలుగురిలో కలిసిపోయాను. నన్ను క్షమించు నాన్న. నేను నిన్ను క్షమించడం చేయమా? తల్లి చేసిన తప్పు తప్పే, నేను చేసింది తప్పే. ఆ ఇంట్లో ఏదో ఉంది అని అందరూ అన్నా నమ్మని నేను నువ్వే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అనగానే నమ్మేశాను. నిజమేంటి అని తెలుసుకోవాలని దక్ష వాళ్లలాగే నేను కూడా బయలుదేరాను. కానీ నిన్న నువ్వు ఆ అబ్బాయిని తీసుకొచ్చాక నాకు నిజం ఏమిటనేది అర్థమైంది. ఇంట్లో మా అనుమానాల్ని, బయట అప్పలకొండ అవమానాల్ని భరిస్తూ నీలో నువ్వు ఎంత నరకం అనుభవించావో ఇప్పుడు తెలుస్తోంది నాన్న. నాకు నా కుటుంబం కన్నా ఏది ముఖ్యం కాదు జయమా. అందుకే నా బాధ నలుగురికి పంచాలనుకోలేదు. చివరికి నా వాళ్ళు నన్నే అనుమానించే పరిస్థితి వచ్చాక ఇక తప్పక సూరజ్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు నాన్న. మన వలన జరిగిన నష్టానికి మనం బాధ్యత తీసుకోవడం కంటే మనిషిలోని మంచితనానికి అర్థం ఏముంటుంది నాన్న? నువ్వు ఆ అబ్బాయిని తీసుకొస్తే అంత బాధపడిన భానుని చూసావా? నువ్వే వద్దనుకున్నా ఆ అబ్బాయి బాధ్యత తను తీసుకుంది. భార్య అంటే భర్తలో సగమే కాదు, బాధ్యతలో సగం కూడా అని భానుని చూస్తే అర్థమవుతుంది. అదే బంగారం నాన్న. అందుకే ఎవరు ఎన్ని అన్నా నిన్నే ఆరాధిస్తూ నీ ప్రేమ కోసం పరితపిస్తూ
ఇక్కడిక్కడే ఉంటుంది కానీ ఈ గడప దాటే ప్రయత్నం చేయలేదు. ఆ అబ్బాయి చేసిన పనికి దక్ష వాళ్ళు భయపడి పంపించేయాలనుకున్నా భయానికి ఎదురు నిలబడి తనకి ఎవరు ఏమిటి అని తెలియకపోయినా అది నా బాధ్యత అని ధైర్యంగా ఆ అబ్బాయి బాధ్యత తీసుకుందే. అది అది నా ప్రేమంటే. ఆ అబ్బాయి చేతిలో చచ్చి బ్రతికినా కూడా వాణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి అని కంకణం కట్టుకుంది. ఎందుకో తెలుసా? నువ్వు అతని ఆరోగ్యం బాగుండాలని ఇంటికి తీసుకొచ్చావని అర్థం చేసుకుంది. నీకోసం అది ప్రమాదమని తెలిసినా కూడా అతని బాధ్యతని నెత్తి మీద వేసుకుంది. నిజమైన భార్య అంటే భాను అని చెప్పడానికి అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి నాన్న? బలవంతంగా మనసులో ప్రేమ పుట్టదు. పుట్టినా అది ప్రేమ కాదు. ఆలోచించి చూడు నాన్న. భాను ప్రేమ నీకు తప్పకుండా అర్థం అవుతుంది. తిను. నా మీద నీకు కోపంగా లేదా? కోపమా? ఎందుకు? నీ మీద నేను అటాక్ చేయబోయాను. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా. చిన్నపిల్లలు తప్పు చేస్తే అది అల్లరి అనుకుంటాం కానీ తప్పు అనుకోం కదా. నీతో అలా ప్రవర్తించినా అదేం తప్పుగా అనిపించట్లేదా? అప్పుడు జరిగింది అప్పుడే మర్చిపోయాను. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదా, ఇదే గుర్తుపెట్టుకుంటాను. నిజంగా నా మీద నీకు కోపం లేదా? అయితే చేత్తో తింటావన్నమాట. తిను.